పూజలు అనగానే మనకి వెంటనే గుర్తొచ్చేదేంటి? బహుశా బోలెడన్ని ఆడంబరాలు, ఖరీదైన వస్తువులు, కఠినమైన నియమాలు కదా? కాని వీటన్నిటితో ఏమాత్రం సంబంధం లేకుండా కేవలం మనసులోని స్వచ్ఛమైన భక్తితోనే కరుణించే దేవుడు ఒకరున్నారు. ఆయనే పరమశివుడు. ఈరోజు మనం ఆయన ఆరాధనలో ఉన్న ఆ అద్భుతమైన సరళత, దాని వెనుకున్న భక్తిగా ఒక్క చెంబుడు నీళ్లు ఆయనకు సమర్పిస్తే చాలు. అది గొప్ప పూజతో సమానమన్నమాట. ఇక్కడ ఆర్తి ముఖ్యం, ఆడంబరం కాదు. ఎక్కడ చూడండి, ఇది చాలా ఆసక్తికరమైన విషయం. శ్రీమహావిష్ణువునేమో అలంకారప్రియుడు అంటారు. అంటే ఆయనకు చక్కని అలంకరణలిష్టం. కాని శివుణ్ణి మాత్రం అభిషేకప్రియుడు అంటారు. అందుకే శివపూజలో పెద్ద పెద్ద అలంకరణల కన్నా సింపుల్గా చేసే అభిషేకానికే అంత ప్రాధాన్యత ఇస్తారు. ఓకే, మరి ఆ పూజంత సులభం అంటున్నారు కదా, అసలు ఎలా ఉంటుంది? మన ఇంట్లోనే ప్రతిరోజూ శివుణ్ణి ఎలా ఆరాధించాలో ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్, అంటే దశలవారీగా తెలుసుకుందాం. సరే, మొదటి అడుగు మనస్సుని, మనం పూజ చేసే చోటుని సిద్ధం చేసుకోవడం. శుభ్రంగా ఉంచుకుని ప్రశాంతంగా కూర్చుని ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపిస్తూ కాసేపు ధ్యానం చెయ్యాలి. తర్వాత మనస్ఫూర్తిగా పరమేశ్వరుడిని మన పూజలోకి ఆహ్వానించాలి. అదే ఆవాహనం అంటే. ఇక 4వ దశలో పంచోపచార పూజ చేస్తారు. అంటే 5 రకాల సేవలన్నమాట. గంధం, పువ్వులు, ధూపం, దీపం, ఇంకా నైవేద్యం. ఇవి మన పంచేంద్రియాలకు ప్రతీకని కూడా అంటారు. చూసారా ఎంత సింపుల్, ఎంత సహజమైన వస్తువులతో పూజ పూర్తవుతుందో? పూజ దాదాపు చివరకొచ్చేసింది. ఇప్పుడు దేవుడికి గౌరవంగా ప్రదక్షిణలు చేసి మంత్రపుష్పం సమర్పించడంతో పూజ ముగుస్తుంది. ఇది దేవుడి పట్ల మన సంపూర్ణమైన భక్తిని, గౌరవాన్ని చూపించడంలాంటిది. ఓకే, ఇప్పటిదాకా పూజ ఎలా చేయాలో చూశాం. కాని అసలు ఎందుకు అలా చేయాలో తెలుసుకోవడం ఇంకా ముఖ్యం. అంటే మనం సమర్పించే ఒక్కో వస్తువు వెనక ఉన్న అర్థమేంటి, ఆ ప్రతీకాత్మకత ఏంటో ఇప్పుడు చూద్దాం. మనం ముందే అనుకున్నాం కదా, శివుడు భక్త సులభుడు అని. భక్తులకు చాలా సులువుగా ప్రసన్నమవుతాడు. అందుకే ఆయనకు ఇష్టమైనవి కూడా చాలా సామాన్యమైనవి. చూడండి, నీళ్లు, ఆవుపాలు, మారేడు ఆకులు, ఇవన్నీ మనకు ప్రకృతిలో తేలికగా దొరికేవే. వీటిని భక్తితో సమర్పిస్తే చాలు, గొప్ప ఫలం దక్కుతుందని నమ్మకం. ఇన్ని సమర్పణల్లోకెల్లా శివుడికి అత్యంత పవిత్రమైనది, అత్యంత ఇష్టమైనది బిల్వపత్రం, అంటే మారేడు ఆకు. అందుకే దీన్ని శివప్రియ అని కూడా పిలుస్తారు. అంటే శివుడికి ప్రియమైనది అని అర్థం. ఈ చిన్న ఆకులో ఎంత గొప్ప అర్థముందో చూడండి. ఆ 3 దళాలు త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు ప్రతీక అంటారు. అంటే సృష్టి, స్థితి, లయకారకులు. ముగ్గురూ ఒకే ఆకులో కొలువై ఉంటారన్నమాట. ఒకే ఒక్క ఆకులో ఎంత గొప్పతలముంది! ఇక ఈ మాట చూడండి, ఏకబిల్వం శివార్పణం. దీని అర్థమేంటంటే, భక్తితో ఒక్క మారేడాకును శివుడికి సమర్పించినా సరే అది ఎన్నో గొప్ప గొప్ప దానాలు చేసిన పుణ్యఫలాన్ని ఇస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. దీన్ని బట్టి అర్థమవుతోంది, వస్తువులకన్నా భక్తికే ఎంత శక్తి ఉందో. సరే, మనం పూజా విధానం చూశాం, సమర్పణల గురించి తెలుసుకున్నాం. కానీ వీటన్నిటినీ మించిన అత్యంత ముఖ్యమైన విషయం ఒకటుంది. శివారాధనలో అసలైన సారం అదే. పరమశివుని పూజలో మనసే ప్రధానం. ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం. మనం బయట చేసే క్రియలు, పూజలు, అభిషేకాలు ఇవన్నీ ఒక ఎత్తైతే, మనం మనస్సులో ఉండే స్వచ్ఛత, భక్తి మరో ఎత్తు. నిజానికి అదే అన్నిటికన్నా ముఖ్యం. అంటే అసలైన పూజ ఏంటి? ఏ చెడు ఆలోచనలు, ద్వేషం లేని స్వచ్ఛమైన మనసుని దేవుడికి సమర్పించడమే అత్యుత్తమ పూజ. ఈ మానసిక స్వచ్ఛతే మనల్ని జన్మరాహిత్యం వైపు, అంటే ఈ జననమరణ చక్రం నుండి విముక్తి వైపు నడిపిస్తోందని అంటారు. అంతిమ లక్ష్యం అదే. మనం ఈ విశ్లేషణను ఒక డిజిటల్ అడ్డంకితో మొదలుపెట్టాం. ఇప్పుడు అసలైన ప్రశ్న మిగిలింది. ఇంత సరళమైన భక్తే గొప్ప మార్గం అయినప్పుడు, మరి మన జీవితాల్లో, మన ఆధ్యాత్మిక ప్రయాణంలో మనం తొలగించుకోవాల్సిన నిజమైన అడ్డంకులు ఏవి? అవి బయట ప్రపంచంలో ఉన్నాయా, లేక మన మనసులోనే ఉన్నాయా? ఒక్కసారి ఆలోచించండి.